పాలిటిక్స్ నుంచి ఒక్కసారి ఫ్రీ అయ్యాక పోస్టర్ పవన్ కళ్యాణ్ మొదట అడుగు పెట్టేది ఓజీ సెట్స్ లోకి అని ముందు నుంచి వినిపిస్తున్న వార్తలే. ఇక పవన్ లైనప్ ఎన్ని సినిమాలున్నా అభిమానులు మాత్రం కాస్త ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఓజీ సినిమా పైనే. అర్థం చేసుకోలేకే ఫ్లాప్ చేసేమో కానీ సాహు సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజిత్ నుంచి 5 ఏళ్ల తరువాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారాస్థాయిలోనే ఉంటాయి. దానికి తోడు ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్లోనూ ఊపేసింది. బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్ళు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజిత్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆడియన్స్ లో ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్న విషయం ముందు నుంచే లీక్ అయింది. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పంజా సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గ్యాంగ్స్టర్ పాత్ర చేస్తుండడంతో సినిమాపై ఎక్కడలేని హై క్రియేట్ అయింది. కాగా ఒక గ్యాంగ్స్టర్ గానే కాకుండా పవన్ ఈ సినిమాలో 3 విభిన్న క్యారెక్టరైజేషన్లలో కనిపించనున్నాడట. అదేంటంటే ఈ సినిమాలో పవన్ బ్యూట్రల్ గ్యాంగ్స్టర్ గా, లీడర్ గా, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా ఇలా 3 విభిన్న రోల్స్ లో కనిపించనున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదేంటంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు అక్షరాల 65 కోట్లకు అమ్ముడుపోయాయని ఇన్సైడ్ టాక్. రిలీజ్ కు ఇంకా 4 నెలల పైన ఉంది. అప్పుడే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. RRR వంటి ఇండస్ట్రీ హిట్ ను నిర్మించిన దానియా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.